సాధనకు స్వాగతం. ముందుగా శ్రోతలందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. రేపు మనం ఉగాది పండగ జరుపుకోబోతున్నాం. రేపంటే మనకి ఇక్కడ అమెరికాలో రేపు జరుపుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ అమావాస్యలో ఉన్నాం మనం. సో ఇవాళ రాత్రికి అమావాస్య వెళ్ళిపోతుంది, రేపు ఉదయానికి మనకి పాడ్యమి వస్తుంది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఇండియాలో 30వ తారీఖు ఆదివారం జరుపుకోవటం అనేటటువంటిది వస్తోంది. సరే, మనం ఎక్కడ ఉన్నా గ్లోబల్ గా మనకి మనం ఉన్న టైం ప్రకారం ఆ పండుగను జరుపుకోవటం అనేటటువంటిది మనకి ఒక సాంప్రదాయం. సో శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనేటటువంటిది ఈ రాబోయే తెలుగు సంవత్సరాలలో వాటికి పెట్టినటువంటి పేరు. సో ఆ సంవత్సరం మనం అందరం కూడా ఆరోగ్యము, ఆనందము, సంతోషము ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, మరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సామాజిక సంబంధ అభివృద్ధి, మరి అందరి సంతృప్తితో జీవితాలను కొనసాగించాలని, అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆధ్యాత్మిక సాధన అంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే నిన్ను నీ వైపుకు నడిపించేటటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనలు కూడా ఈ సంవత్సరం మనం నిరంతరాయంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా జరుపుకోవాలని, శ్రీ విశ్వావసునామ సంవత్సరానికట అధిపతి రాహు అట. కాబట్టి ఏం చేస్తారంటే దుర్గామాతని పూజించడం అనేటటువంటిది మనకి సాంప్రదాయంలో ఇచ్చినటువంటి ఒక ఆరాధన అన్నమాట. దీనికి మనం ఎన్నో అమ్మవారికి సంబంధించినవి ఎన్నో ఉన్నాయి, దుర్గామాతకి సంబంధించినటువంటివి ఎన్నో ఉన్నాయి. సార్ అవన్నీ మేము చదువుకోలేము సార్ అంటే, దుర్గా సప్తశ్లోకి అనేటటువంటిది ఒకటి ఉంటుంది, 7 శ్లోకాలు. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయశ్చతి అనేటటువంటి దాంతో మొదలవుతుంది ఆ దుర్గా సప్తశ్లోకి. అటువంటి దుర్గా సప్తశ్లోకిని మనం ఎప్పుడైతే చక్కగా పారాయణం చేసుకు, లేదండి అదంతా మేము చదవలేం సార్ అని అనుకున్నట్టయితే రెండు చక్కటి శ్లోకాలు ఉన్నాయి. దుర్గే స్మృతా హరసి భీషిమ శేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త అనేటటువంటిది అమ్మవారిని చక్కటి పవిత్రమైనటువంటి మనస్సుతో, ఆర్ద్రతతో నిండినటువంటి మనస్సుతో, సత్వంతో కూడినటువంటి మనస్సుతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకి అటువైపు నుంచి కూడా రెస్పాన్స్ ఉంటుంది. మనం ఎప్పుడైతే మనం రకరకాలైనటువంటి భావాలతోటి, రకరకాలైనటువంటి కోరికలతోటి, మరి అవి తీరితే మనకు మంచిదో కాదో కూడా మనకు తెలియదు, అలాంటి వాటితోటి మనం అనేక ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటిది కూడా అందులో ఒక శ్లోకం ఉంటుంది. రోగానశేషానమపహింసి తుష్ట పృష్టాతు కామాన్ సకలానభిష్టాన్ త్వం ఆశ్రితానాం నవిపన్నరాణాం త్వం ఆశ్రితా హే శ్రైతాం ప్రయాంతి అని ఒక శ్లోకం ఉంటుంది. అంటే ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు అది చదువుకోవచ్చు అని చెప్తారు పెద్దలు ఇచ్చినటువంటి మన సాంప్రదాయంలో. సార్ మరి మేము భగవంతుడిని నమ్మను సార్, మేము నాస్తికులం సార్, మరి ఈ దేవుడు ఇవంతా ట్రాష్ సార్, దీన్ని ప్రజలు మోసం చేస్తున్నారు సార్, మనిషిలో అభివృద్ధిని తొక్కేస్తున్నారు సార్, క్రియేటివిటీ అని రకరకాలుగా మనకి వస్తూ ఉంటాయి కదా. ఓకే, మంచిదే నాన్న, ఏం తప్పులేదు, భగవంతుడిని నమ్మమని ఎక్కడా భగవంతుడు చెప్పలేదు మనం చెప్పుకునేటటువంటి భగవంతుడిలో, భగవద్గీతలో కూడా. అయితే క్రమశిక్షణతో జీవించు, పరోపకారం చెయ్యి, ఎవరిని మోసం చెయ్యకు, నలుగురిలో నీ వంతు కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, నువ్వు ఎక్కడా కూడా నువ్వు చేయాల్సిన పనులు ఎగ్గొట్టపోకు, ఎవరికి ఏం చేయాలో అది చెయ్యి, అప్పులు చేసి మానేయటం, వాడికి కనపడకుండా తిరగటం, ఇంకొకరిని మోసం చేయటం, ఏమైనా సరే నా స్వార్థం కోసం అలాంటి పనులు మానేసి నిజమైనటువంటి మానవత్వంతో నువ్వు మనిషిగా ఎప్పుడైతే జీవిస్తావో దానికి భగవంతుడు పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, హోమాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైతే అటువంటి యొక్క మనస్థితితోటి, అటువంటి చక్కటి మనస్సుతోటి 10 మందికి బాగుండాలి, 10 మంది మనం ఏదైనా మనం చేయగలిగినటువంటి ఉపకారం మనం చేయాలి అనేటటువంటి ఒక సద్భావంతో ఎప్పుడైతే మనం క్రమశిక్షణతో జీవిస్తామో, డోంట్ బి గ్రేట్, బీ గుడ్ అన్నారు. మంచిగా జీవించు, గొప్పగా జీవించుకో. గొప్పగా జీవించాలి అంటే ఆకాశానికి ఎగిరిన విమానం లాంటిది, టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ ఆ స్థితిలో ఉండాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. దానికి ఎంతో ఎనర్జీ అవసరం అవుతుంది, ఎంతో ఫ్యూయల్ అవసరం అవుతుంది. కానీ మనం ఎప్పుడైతే భూమి మీదే ఉన్నామో, దిగిందనుకోండి, ల్యాండ్ అయిన ఫ్లైట్కి ఏం ఖర్చు ఉంటుందండి? ఫ్యూయల్ ఖర్చు అవుతుందా, ఎనర్జీ ఖర్చు అవుతుందా? ఏం లేదు, హాయిగా అక్కడ ఉంటుంది.
ప్రశాంతంగా. అలాగే మనిషి మంచిగా జీవించాలి అనుకుంటే మంచిగా జీవించవచ్చు. సార్ ఈ రోజుకి మంచికి రోజులు ఎక్కడున్నాయి సార్, ఇవన్నీ మాట్లాడతారు సార్. ముందు మనం జీవించాలి అనేటటువంటి భావన మనలో ఉంటే అన్నీ బాగుంటాయి. ప్రకృతి నుంచి సహకారం వస్తుంది. మనం ప్రయత్నం చెయ్యం, దానివల్ల మనకి ప్రాబ్లం ఎక్కడుందంటే మనం ట్రై చెయ్యం. ట్రై చేస్తే వస్తుందో రాదో తెలుస్తుంది. ప్రయత్నం లేకుండా, అందుకే మానవ ప్రయత్నం అనేటటువంటిది చాలా ముఖ్యమని చెప్తారు. దానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి అని చెప్తారు. భగవంతుడు అంటే మనం భగవంతుడిని నమ్మం కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహం. ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఎనర్జీస్ పనిచేస్తున్నాయి కదా, ఆ ఎనర్జీస్ నీకు సహకరిస్తే అప్పుడు నీ కార్యక్రమానికి ప్రశాంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అది 10 మందికి శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుంది. అందుకు మనం ఏం చేయాలి? నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి. కామ్యం కర్మ కరోతిహ అంటే కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తున్నటువంటి వాడికి ప్రకృతి నుంచి కావలసినటువంటి సహాయ సహకారాలు అందుతాయి. ఇది దైవాన్ని నమ్మనటువంటి వాళ్ళు హ్యాపీగా ఇలా ప్రవర్తించుకోవచ్చు. లేదండి మాకేదో దైవభక్తి ఉందండి, ఏదో కొంచెం మేము కాస్త భగవంతుడి దండం పెట్టుకుంటాం, భగవంతుడి మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ సంవత్సరం చక్కగా దుర్గామ్మవారి స్తోత్రాలు కానీ, సుబ్రహ్మణ్య దేవతారాధన, ఓం శరవణ భవాయ నమః చిన్న మంత్రం అదైనా చేసుకోవచ్చు. వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే ఒక చక్కటి మనస్సు. అంటే ఇంకొకళ్ళని ఏదే చేసేసి మనం పైకి వచ్చేద్దాం అనేటటువంటి స్వార్థం కాకుండా నిస్వార్థమైనటువంటి ఆ మనసుతోటి, ఆలోచనతోటి మనం ఎప్పుడైతే మనం జీవించడానికి ప్రారంభం చేస్తామో వస్తాయి. కష్టాలు రానివాడు ఎవరున్నారండి భూమి మీద? ఒక్క మనిషిని చెప్పండి కష్టాలు రానివాడు. మనం అనుకునేటటువంటి, మనం పూజలు చేసేటటువంటి రాముడు, శ్రీమన్నారాయణమూర్తే రాముడుగా దిగొచ్చాడని చెప్తారు. ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ద సోర్స్ ఏదైతే ఉందో అదే శ్రీకృష్ణుడిగా పూర్ణ పురుషుడే దిగి వచ్చిందని చెప్తారు. వీళ్ళందరూ కష్టపడలేదా? వీళ్ళందరికీ కష్టాలు రాలేదా? వాళ్ళందరూ ఇబ్బందులు పడలేదా? ఒకసారి ఆలోచించండి. అప్పుడు తెలుస్తుంది మనకు కష్టాలు వస్తే మనం పోయి వాళ్ళని అడుగుతున్నాం కదా, వాళ్ళు కష్టాలు వస్తే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? రాముడికి కష్టాలు వస్తే రాముడు ఏం చేశాడండి? రామాయణం చదువుకుంటే తెలుస్తుంది రాముడు ఏం చేశాడు. కృష్ణుడికి కష్టం వచ్చింది, కృష్ణుడికి రాలేదా? మరి ఆయన అతి మానుషి స్వరూపుడు కదండి, మరి అన్ని డామ్ డూమ్ అని మాయలు చేసేయచ్చు కదా. ఎప్పుడు పడితే అప్పుడు చేయలేదండి. మనం చదువుకోవాలి. మనం ఏదో మహాభారతం ఎక్కడో ఏదో రకరకాల పుస్తకాలు చూస్తూ ఉంటే అందులో ఒక చోట ద్రౌపది కర్ణుడిని 6వ భర్తగా స్వీకరించడానికి ఒప్పుకుందని రాశాడు. చాలా బాధేసింది నాకు ఆ విషయం చదివినప్పుడు. దానికోసం మహాభారతంలోకి వెళ్తే అక్కడ అందులో అటువంటి ప్రస్తావన లేదు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి ప్రక్షిప్తాలు వచ్చేసినప్పుడు కథలన్నీ కూడా మిక్సర్ అయిపోయినాయి. అన్ని మనకేమో సినిమాలు తప్ప మనకు పుస్తకాలు చదువుకునేటటువంటి టైం లేదు కాబట్టి, ఆ ఉద్దేశం లేదు కాబట్టి సినిమాల్లో చెప్పిందే కరెక్ట్ అని మనం భావిస్తూ ఉండిపోయాం. మనం కాదు, మూల గ్రంథాలు చదువుకోవాలి. మూల గ్రంథాలు చదువుకుంటే అసలు విషయం అనేటటువంటిది మనకు తెలుస్తుంది. అప్పుడు మన సాధనకు ఉపయోగపడుతుంది. అటువంటి సాధన మనకి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం సాధన ప్రారంభించుకోవాలి. మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఏంటంటే January 1 వస్తుంది, సో వాట్ ఈజ్ యువర్ రిజల్యూషన్ అంటాం కదా. మనం తెలుగు వాళ్ళందరికీ కూడా ఇది ఉగాది తెలుగునామ సంవత్సరం. ఈ ఉగాది మామూలుగా January 1 కనుక మనం ఆలోచిస్తే ఆ January 1 ఆ రోజున ఎందుకు మొదలవుతుంది? అది క్యాలెండర్ మార్పు ప్రకారం వస్తుంది. కానీ ప్రకృతిలో పెద్ద మార్పులు ఏం లేవు. నూతనంగా ఏదైనా ఒక ప్రారంభించాలంటే ఇప్పుడు మన తెలుగు సంవత్సరాల ప్రకారం మనకి ప్రభవ విభవ ఇలాంటి నమ్మ సంవత్సరాలు కూడా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఇలా ఎలాగైతే మనకి తెలుగు మామూలుగా మనకి నెలలు ఉన్నాయో ఒక సైకిల్ పూర్తయి 2వ సైకిల్లోకి మనం వస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం వసంత మాసంలో ఉన్నాం, వసంత ఋతువులోకి ప్రవేశించాం. ప్రకృతిలో మనకు చూస్తూ ఉంటే ఎంత వైభవంగా ఉందో మనకు తెలుస్తుంది ఈ ప్రకృతిలో ఈ వసంతం అనేటటువంటిది. అటువంటి వసంత ఋతువులోకి మనం ప్రవేశించినప్పుడు సంవత్సరం ప్రారంభం అవుతుంది. సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. నిన్ననే మొన్న 21వ తారీఖు నాడు మనకి విశ్వత్ పుణ్యదినంగా మనం చెప్పుకున్నాం. పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఇటువంటి మార్పులు ఇప్పుడు మొదలవుతాయి. ఇక్కడ నుంచి సూర్యకాంతి పెరుగుతూ ఉంటుంది. ఇలా రకరకాలుగా మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఈ ఉగాది అనేటటువంటిది నూతన యుగమునకు ఆది, ఒక కొత్త యుగం. మళ్ళీ దానికి చెప్పాలంటే రకరకాలుగా మనకి 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఇచ్చారు. వాటిని 5 చొప్పునటువంటి ఒక యుగంగా తీసి 12 యుగాలుగా మళ్ళీ దానికి విభజించి మళ్ళీ అలా రకరకాలుగా ఇవన్నీ మనకి ఎక్కడ ఇంటర్నెట్లో దొరుకుతాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఆ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళకి ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. అసలు మనం యూట్యూబ్ పెట్టామంటే దంచి పొట్టుకొట్టుకోసారు. ఒకళ్ళు చెప్పిన దానికి పొంతం లేకుండా ఉంటాయి. ఒకడు ఆహా ఓహో అంటాడు, ఒకడు లేదు 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 సర్వనాశనం అంటాడు. ఇవన్నీ కాదు. ఏది ఏమైనా కూడా
ఎప్పుడైతే మనము సద్బుద్ధితోటి మనం చేయవలసినటువంటి కర్తవ్య కర్మల్ని మనం చేసుకుంటూ మనతో పాటుగా ఉన్నటువంటి ఇతర జీవరాశులకు కూడా మనం చేయగలిగినటువంటి సహాయం చేస్తూ వాటిని ఎటువంటి కీడు చేయకుండా వాటికి కూడా మనతో పాటుగానే మనం ఉన్నటువంటి వాతావరణంలో ఎన్విరాన్మెంట్ లో దానికి కావాల్సినటువంటి స్థానం వాటికి ఇస్తూ నీ జీవనం నువ్వు చేస్తూ వాటిని చూస్తూ, ఎందుకంటే నువ్వు పెద్దన్నవి. ప్రకృతిలో మనిషి అనేటటువంటి వాడు పెద్దవాడు, కుటుంబ పెద్ద. మిగిలిన జీవరాశుల కంటే వీడు పెద్దవాడు, ఎందుకంటే వీడికి బుద్ధి ఉంది కాబట్టి. ఉంది కదండి, ఉంది కదా, అంతే కదా. మనందరికీ బుద్ధి ఉంది. లేదని ఎవడన్నా తిడితే కోపం వస్తుంది కదా, బుద్ధి లేదనంగానే. బ్లడ్ టెస్టో స్కానింగో చేసి కూడా వాడిని ప్రూవ్ చేయలేం, కానీ కోపం వస్తుంది. మరి అదే విచిత్రం. ఉందో లేదో తెలియని దాని గురించి అవతలవాడు మాట్లాడితే మనకు కోపం వస్తుంది, దాన్ని మనం ప్రూవ్ చేసుకోలేం. కానీ ఎలా ప్రూవ్ చేసుకోగలం? నీ ప్రవర్తన ద్వారా ప్రూవ్ చేసుకోగలం, నీ మాట ద్వారా ప్రూవ్ చేసుకోగలవు, నీ చేత ద్వారా ప్రూవ్ చేసుకోగలవు, నీ స్వభావంలో కావలసినటువంటి మార్పు తెచ్చుకోవటం వల్ల నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకోగలవు. ఇలా మనం ప్రూవ్ చేసుకోవటానికి కావలసినటువంటి సాధన మనం అందుకుంటూ దాని గురించి ప్రయత్నం చేస్తూ మనకు ముందుకు వెళ్ళేటటువంటి దానిలో భాగంగా మనం రాజవిద్యా రాజగుహ్యంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దానికి మనం ఎప్పుడు ఇచ్చేవాడుగా ఉండమని చెప్తారండి. బి ఏ గివర్ అని చెప్తారు. సూర్యరశ్మి ఇస్తున్నాడు మనకి, మన నుంచి ఏమన్నా కోరుకుంటున్నాడా? ఒరే రోజు నువ్వు నాకు ఇది ఇస్తే నీకు నేను ఎండిస్తాను అంటున్నాడా? అంటలేదుగా. చంద్రుడు అంతేగా. ఇవన్నీ ప్రకృతిలోంచి ఏదైనా మనం అందుకుంటున్నాం, కానీ ప్రకృతికి ఏమన్నా ఇస్తున్నామా? ఇంకా మనం ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాం. మహాత్ములైనటువంటి వాళ్ళు, పరమగురువులైనటువంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో ఒకసారి గురువుగారు చెప్పారు. మనం చేసేటటువంటి నెగిటివ్ థాట్స్ వల్ల కానీ, మనం చేసేటటువంటి రకరకాలైనటువంటి స్వార్థపూరిత, మోసపూరిత, దుర్గుణాలతో కూడినటువంటి ఆలోచన వల్ల ఈ ఎర్త్ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కలుషితం అయిపోతుంది అని వాళ్ళు భావిస్తారట, వాళ్ళు దర్శిస్తారట, వాళ్ళకి తెలుస్తుంది. సమ్ పీపుల్ కెన్ సెన్స్ అండ్ సీ ద ఎనర్జీ. తెలుస్తుంది వాళ్ళకి. ఎందుకు? బికాజ్ ఆఫ్ ద సెన్సిటివిటీ దే డెవలప్డ్ బై సాధన వల్ల వాళ్ళు డెవలప్ చేసుకున్నటువంటిది. అందుకని ఏం చెప్తారు? ఒరే ఇచ్చేవాడిగా ఉండరా, నీకు ప్రకృతి ఇస్తోంది కదా. భగవంతుడు నమ్మిన వాడికి భగవంతుడు నమ్మిన వాడికి ప్రకృతి. ఇవ్వటంలో ఆనందం ఉంది. ప్రకృతి ఎంత ఆనందంగా ఇస్తోంది నీకు. మనం శరీరంలోకి వచ్చి ఈ శరీరంతో ఎన్ని వెధవ పనులు చేసినా, తినకూడనిది తిన్నా, తాగకూడనిది తాగినా, చేయకూడనిది చేసినా, ఏది చేసినా కూడా ఈ శరీరం పోతే మళ్ళీ ప్రకృతి ఇంకో శరీరం ఇస్తోంది కదా. పోన్లే పాపం వాడు మళ్ళీ బాగుపడతాడులే, ఇంకొక అవకాశం ఇద్దాం అని ఇస్తోంది కదా, విసుగు లేకుండా. అలా పుడుతూనే ఉన్నాం కదా మనందరం. కాకపోతే వీడు ఇంతకు ముందు పుట్టి ఇలాంటి పనులు చేశాడు, వాడితో ఇలా ప్రవర్తించాడు, వీడితో ఇలా ప్రవర్తించాడు, దానివల్ల వీడు ఇలా కష్టపడ్డాడు, వాడు అలా నష్టపోయాడు అనేటటువంటి భావం మనకి తెలియకుండా, తెలిస్తే వీడు ఏడుస్తాడు. కాబట్టి అలా తెలియకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కట్ చేసేసి న్యూ లైఫ్ ఇచ్చేస్తోంది ప్రకృతి. ఎందుకు? తెలిస్తే ఏడుస్తాం, చచ్చిపోతాం. మనకి ఇంతకు ముందు ఏదో ప్రియమైన వ్యక్తులో, లేదంటే మనకు నచ్చిన వాళ్ళు, మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తో ఇంకెవడికో వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ పుట్టంగానే ఈ విషయం తెలిసింది, నువ్వు ఎంత బాధపడతావు, వెళ్ళలేవు, తెచ్చుకోలేవు, గొడవలేవు, నీకు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? ఉండదు. కాబట్టి దాన్ని కట్ చేసింది. మళ్ళీ ఫ్రెష్ గా వీళ్ళు మళ్ళీ ఏబిసిడీలో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. లేదు సార్, లాస్ట్ జన్మలో నేను డబుల్ PhD చేశాను, నేను చాలా పెద్ద ఇంజనీర్ని అని. కుదరదు బాబు, నువ్వు మళ్ళీ నేర్చుకో అని చెప్తాను. ఎందుకు? కానీ కొంతమందికి తెలుస్తుంది. ఎందుకు? వాడు ఆ లెవెల్లోకి వచ్చాడు, తెలిసినా పర్లేదు, అదే గతంది కదా, గత అయిపోయింది కదా, మళ్ళీ ఫ్రెష్ గా నేను స్టార్ట్ చేస్తాననే భావంలో ఉన్నవాడికి కొంతమందికి కనెక్షన్స్ ఇస్తుంది ప్రకృతి. కాబట్టి ఇవ్వటంలో ఉండేటటువంటి ఆనందం చెప్పుకున్నాం కదా సూర్యుడు. సో ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు సాధనలో చిన్నవైనటువంటివి ఇవి. సార్ నేనేదో 1,00,000 జపం చేసేస్తే చేయగలిగితే చెయ్యి, కానీ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకొని చేయగలిగితే బ్రహ్మాండంగా చేయొచ్చు, ఏం తప్పులేదు. ఏ సాధనైనా చేయొచ్చు. కానీ దాంట్లో ఉండేటటువంటి కొన్ని సాధక పాదకాలు కానీ, దానిలో ఉండేటటువంటి కొన్ని మరి పొందే నష్టం, లాభం ఇవన్నీ ఉంటాయి. మనం ఎంతసేపు లాభమే చూస్తాం. ఓ స్తోత్రం చదివితే మనం 20, 30, 40 స్తోత్రాలు చదివాం అనుకోండి రోజు, అన్నిట్లో ఒకటే ఉంటుంది దానికి ఉండేటటువంటి ఫలశ్రుతి. నీ భార్యాపుత్రులు అందరూ బాగుంటారు, మనవలు కలుగుతారు, ధనధాన్య యశస్సు వృద్ధి జరుగుతూ ఉంటుంది, నువ్వు ఎక్కడికి పోయినా విజయం జరుగుతుంది, మరి పాములు, తేళ్లు, కప్పలు, జర్రులు ఇవేమి నిన్ను ఇవే కదా.
చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనకి ఒక దాని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉండదు కాబట్టి ఒకటి. రెండు, ఎవరి జీవలక్షణం ప్రకారం ఎవరికి ఏమి నచ్చుతుందో తెలియదు కాబట్టి మనకి రకరకాలైనటువంటి విషయాలు మనకి ఇచ్చారు. ఒక పెళ్లికి వెళ్తే 30, 40, 50, 100, 200 ఐటమ్స్ కూడా పెడుతున్నారట. ఎందుకండి? ఎవరికి ఏది నచ్చుతుందో అది తింటారు అని. చివరికి ఎంత వేస్ట్ అయిపోతుందో. ఇక్కడ అది కాదనమాట. సో మనల్ని ఒక మోహంలోకో లేకపోతే అజ్ఞానంలోకో మనం జారిపోతూనే ఉంటుందాం. నిరంతరం జారిపోతూనే ఉంటుంది మనసు. ప్రకృతిలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి పేపర్ చూస్తే మనం జారిపోతాం, వాట్సాప్ చూస్తే మనం జారిపోతుంది మనసు. దీని రకరకాలైనటువంటి విషయాలు మనం చేస్తూ ఉంటాం. తీరా మనకేదో ఇలా యూట్యూబ్ లో వెతుకుతూ ఉంటే పలానా మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అసలు వాళ్ళు సర్వనాశనం అన్నాడు అనుకోండి, కొంపతీసి మంది మిథున రాశి అనుకోండి, ఆ తమ్నైల్ చూడంగానే ముందు వీళ్ళకి బీపీ డౌన్ అయిపోతుందో బీపీ హై అయిపోతుంది. వామ్మో ఈ సంవత్సరం బాగోదట. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం చేయొచ్చు. మనకి తిథి వార నక్షత్ర యోగకరణాలు అనేటటువంటి 5 ప్రతిరోజు తెలుసుకోవచ్చు. ఏం తప్పులేదు. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని రకరకాలుగా మనకి ఇచ్చారు. సరే, అవి తెలుసుకోండి, తప్పేం లేదు, దట్స్ ఫైన్. కానీ మన లోపల ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించడానికి కావలసినటువంటి సాధన నిరంతరం జరుగుతూ ఉండాలి. దానికి సంబంధించిందే మనం రాజవిద్య రాజగుహ్యంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞానా విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా అనేటటువంటి శ్లోకం దగ్గర మనం ఉన్నాం రాజవిద్య రాజగుహ్యంలో. ఇదేం చెప్తున్నాడు? మోహం చేత ఆశ చేత వికృతి చెందిన చేతస్సు అంటే ప్రజ్ఞ, అజ్ఞానమగు కర్మలు జీవకోట్లు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఎందుకు చెప్పాడు ఈ శ్లోకం అని కనుక మనం ఆలోచిస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. మనందరం దీంట్లోనే ఉన్నాం. 3 రకాలు. ఒకటి మోహిని, కామిని, ఆసురి అని చెప్పుకున్నాం కదా. మోహిని అంటే మోహం అండి. మోహం అంటే మాయ, ఉన్నది లేదన్నట్టుగా కనపడుతుంది. కామిని అంటే కోరికలు కలిగించేది. ఆసురి అంటే నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా, ఎవడు ఎట్లా పోతే మాకే తొక్కేసుకుంటూ వెళ్ళిపోతా. వాడు మన ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా, అదేదో నేను అందరినీ తొక్కుకుంటూ వచ్చా అంటాడు ప్రకాష్ రాజ్ ఒక సినిమాలో, పోకిరీలో. మామూలుగా అందరూ రకరకాలుగా వస్తారు, నేను తొక్కుకుంటూ వచ్చా అంటాడు చూసారా, ఆసురి ప్రవర్తన అనమాట. అలాగే ఉంటుంది. ఎవడు ఎట్లా పోయినా పర్వాలేదు. అది ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నేను ఎవరిని లెక్క చేయను అనేటటువంటి దానికి కారణం కోరిక, దానికి కారణం మోహం. నీ ప్రవర్తనకి కోరిక, కోరికకి మోహం. మామూలుగా విషయాన్ ధ్యాయతో పుంసాన్ సంగస్తేషో విజాయతే సంగాధ్యాయతే కామః కామాత్ క్రోధోద్భవతి సమ్మోహ అని మనకి సాంఖ్యయోగంలో ఒక మెట్లు చెప్తాడు. మోహం కలంగానే కోరిక, కోరిక తీరకపోతే కోపం, కోపం కాకపోతే దానికి సంబంధించింది ఎట్లా ప్రవర్తిస్తాడో తెలియదు. బుద్ధినాశాస్ప్రణశ్యతి అంటాడు. అంటే మెట్లు నడుస్తున్నావు అని అనుకుంటూనే ఉన్నాం, జాగ్రత్తగా మెట్లు దిగుతూనే ఉన్నావు అని అనుకుంటూనే ఉన్నాము. ఆల్రెడీ నీళ్ళల్లో తడిసిన మెట్ల మీద ఉన్నటువంటి పాకుడి మీద కాలేసి జారి వెళ్ళిపోతాడు అనమాట. కాబట్టి మనం ఎప్పుడైతే కర్తవ్యము అంటే ఇందాక చెప్పినట్లుగా మనం చేయవలసినటువంటి కామ్యం కర్మ మన దగ్గరకు వస్తుందండి. ప్రతి జీవుడు పుట్టిన తర్వాత ప్రతి మనిషికి కూడా తాను చేయవలసిన, తాను నిర్వర్తించవలసినటువంటి కర్మలు తన దగ్గరకు వస్తాయి. మహాత్ములు అలాగే చేస్తారు. ప్రత్యేకంగా వాళ్ళు ఇది నేను చెయ్యాలి అని సంకల్పించరు. వాళ్ళ దగ్గర వచ్చినటువంటి వాటికి ప్రతిస్పందించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మోహం వల్ల ఏమవుతుందంటే కర్తవ్యం అనేటటువంటి దాన్ని మరిచి కోరికలను ఆశ్రయించడం జరుగుతుందట. అప్పుడు ఏమవుతుంది? కోరికలే మన కర్తవ్యంగా భావిస్తాంట. అది మోహం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆశ వల్ల ఏమవుతుంది? మోహం బలపడుతుందట, అది స్ట్రెంగ్తన్ అవుతుంది, దానివల్ల జ్ఞానం నశిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఏమైనా సరే నా కోరిక తీరాలి అనిపిస్తుంది, దానికోసం నేను ఎవరినైనా ఏమైనా చేస్తాను అనే భావన వచ్చేస్తుంది. ఇక అక్కడి నుంచి గోవిందా. సో ఇది మనం నేర్చుకోవాల్సిన దాంట్లో, మనం చేస్తున్న దాంట్లో ఎప్పటికప్పుడు మనం బేరీజ్ వేసుకుంటూ ఏం చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని కనుక మనం గమనించుకోకపోతే ఇలాగే జారిపోవటానికి అవకాశం ఉంటుంది. మా అంటే ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు గురుగారు. మామూలుగా మనం అద్దెకిస్తాం ఇల్లు, 4 గదులండి 3 గదులండి, దాన్ని బట్టి మేము అద్దెకిస్తున్నామండి అంటాం.
దేని బట్టి చెబుతున్నావు? మీ ఇంట్లో ఉన్న చోటుని బట్టేగా. ఇల్లు కట్టక ముందు కూడా చోటు అక్కడే ఉందిగా. మనం చోటుకి అద్దె తీసుకుంటున్నాం, దాని చుట్టూ 4 గోడలు కట్టి. అది మాయ కాదా, అజ్ఞానం కాదా అంటారు ఆయన. అట్లాగే మామూలుగా ఈ పొలం నాది, ఈ పొలం నాది, ఒక తండ్రికి ఉన్న 2 కొడుకులు పొలాలు పంచుకుంటున్నారట. పంచుకునేటప్పుడు ఏం చేస్తారు? సరిహద్దు రాళ్ళు వేసుకుంటారు కదా. వాళ్ళు ఏమనుకుంటారు? ఇది నా పొలం, ఇది నీ పొలం అనుకుంటారు కదా. నిజానికి రాళ్ళు కొలతలు చేయకముందు భూమి ఉందా? కానీ వాళ్ళు ఇది భూగోళంలోని భూమి అని గుర్తుందా? ఏం చేస్తారు? చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఈ డైరెక్టర్స్ కూడా ఎలాంటి ఆలోచనలు వస్తాయో. మొన్న సినిమా చూస్తూ ఉంటే అడుగు భూమి కోసం వాడున్న ఆస్తంతా అమ్ముకుంటాడు వాడు. చూడండి ఎలా మన జీవితంలో మనకు కనపడుతూనే ఉంటాయి ఇలాంటివన్నీ. మనం చూస్తూ ఉంటే తెలుస్తుంది. అడుగు భూమి కోసం వాడు మొత్తం వాడికి ఉన్న ఆస్తంతా అమ్ముకుంటాడు దాంట్లో. అట్లాగే మనకు అది గుర్తుండదుగా, దానికోసం కోర్టుకు వెళ్తాం, ఉన్న ఆస్తికంతా పోతూ ఉంటుంది. అది ఏం గుర్తుండాలి? భూమి అనేటటువంటిది మనం దాంట్లో కావాల్సినటువంటి పండించుకొని తద్వారా మనం సుఖాన్ని అనుభవించటమో లేదంటే జీవించడానికి అనేటటువంటి విషయం గుర్తున్న వాడికి మోహంలో పడ్డవు. అంటే భూమి అంటే ఏంటి? మామూలుగా మన సరిహద్దుల్లో రిజిస్ట్రేషన్ చేసిన భూమి కాదు. సరిహద్దులే భూమిలోని భాగాలు. చోటంటే భూగోళమందలి మహాభూమి. అంటే మూలాన్ని గుర్తుపెట్టుకున్నవాడు మోహంలో పడ్డవు. మూలాన్ని గుర్తుపెట్టుకున్నవాడు మోహంలో పడ్డవు. మూలాన్ని మర్చిపోయిన వాడికి మిగిలేది మోహమే. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ 3 మోహము, కోరిక, తద్వారా ప్రవర్తించేటటువంటి ఆసురీ ప్రవృత్తి, ఈ 3 మనకి ఎప్పుడూ ఉంటాయండి. కాబట్టి దానిలోంచి మనం ఎలా బయటపడాలి, దానికి కావాల్సినటువంటి సాధన ఏంటో మనం చెప్పుకుంటున్నాం. మనం దానిలోకి మనం ప్రవేశించాలి. ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ శ్లోకం అట, దిస్ ఈజ్ ద మిడిల్ ఆఫ్ ద భగవద్గీత అని చెప్పారు గురువు గారు. అంటే 700 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీతలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ శ్లోకం ఏంటది? మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితా అనేటటువంటి శ్లోకం 350వ శ్లోకం అట. ఏమండి, భగవద్గీత అంతా జ్ఞానం గురించి చెప్తుంది కదండి. మీరేమో చాలా ది గ్రేటెస్ట్ సైకాలజీ బుక్ అని చెప్పేసి చెప్తారు. అంటే మనస్తత్వ శాస్త్రానికి ఏమండి, ఇది సైకాలజీ బుక్ అని ఎందుకంటామంటే నీ మనసులో ఉండేటటువంటి రకరకాలైనటువంటి డైమెన్షన్స్, యాంగిల్స్ ఎలా ఉంటాయో వాటిని విడమర్చి చెప్పి ఏది ఎట్లా మనల్ని పైకి తీసుకెళ్తుంది, ఏది ఎట్లా మనల్ని కిందకి నెట్టేస్తుంది అనేటటువంటిది ఎక్స్ప్లెనేషన్స్ విడమర్చి ఇచ్చేటటువంటిది. కాబట్టి ఇది సైకాలజీ బుక్ అనుకున్నాం. మరి జ్ఞానానికి పరాకాష్ట అని చెప్తున్నారు కదా. మరి ఇక్కడికి వచ్చి ఈ సెంటర్ శ్లోకంలోకి వచ్చి ఈ ఆసురీ ప్రవృత్తి, ఆశ, మోహం అని చెప్తారేంటి సార్? అన్నిటికంటే అద్భుతమైనటువంటి జ్ఞాన విషయం చెప్పకుండా అని అనిపిస్తుంది కదా. నిజమే, ఎవరికైనా అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే మన జ్ఞానం ఉందో అజ్ఞానం ఉందో మనకు తెలియదు. అజ్ఞానం ఉన్నదని మనం అజ్ఞానంలోనే బ్రతికేస్తున్నాం. ఇదే జ్ఞానం అనుకుంటున్నాం, మనం దాంట్లోనే బ్రతికేస్తున్నాం. అజ్ఞానం ఏదో నిజానికి అజ్ఞానం ఏమో తెలిస్తేనే కదా జ్ఞానం కూడా తెలిసేది. చూడండి విచిత్రం. అజ్ఞానం తెలియకుండా జ్ఞానం ఎలా తెలుస్తుంది అంటున్నారు. అంతేగా. ఓ బియ్యం ఉన్నాయి, బియ్యంలో పెడ్డలును మరి బియ్యం 2 ఉన్నాయి. మనం బియ్యాన్ని వేరు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి పెడ్డలన్నా ఏరేసేయాలి, మట్టి పెడ్డల్ని, లేదా బియ్యాన్నన్నా ఏరుకోవాలి. ఒకవేళ బియ్యం కంటే మట్టి బిడ్డలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, బియ్యం ఏరుకోవచ్చు. లేదు, మట్టి బిడ్డలు తక్కువ ఉండి బియ్యం ఎక్కువ ఉంటే మట్టి బిడ్డలు ఏరుకోవచ్చు. దాన్ని బట్టి అంటే మనలో ఉన్న అజ్ఞానం తొలగించుకుంటే జ్ఞానం మిగులుతుంది, లేదా జ్ఞానాన్ని పెంచుకుంటే అజ్ఞానం పోతుంది. అందుకని దానికోసం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే మోహంతో, ఆశతో చేసినటువంటి కర్మలు ఎప్పుడైతే ఉంటాయో దానివల్ల నువ్వు అజ్ఞానం చేస్తున్నావు, అజ్ఞానంలో ప్రవర్తిస్తున్నావు. దానివల్ల నీకు ఈ 3 వికృతులు వస్తాయి, రకరకాలైనటువంటి మానసిక ప్రవృత్తులు నీకు కలుగుతాయి అని చెప్తున్నాడు ఇక్కడ. మోహిని, ఆసురి, రాక్షసి అనేటటువంటి 3 వికృతులు. ఈ వికృతులు నీ ప్రకృతిలోకి వచ్చేస్తాయి. నీ ప్రకృతి అంటే నీ స్వభావం. కాబట్టి ఏం చెప్తున్నారు? ఈ ఆశామోహాలు రాకుండా నీ కర్తవ్య కర్మను నువ్వు నిర్వర్తిస్తూ ఉంటే మన పని
చక్కగా సాగుతుంది. వీటిలోంచి బయటపడతాం. ఆశామోహాలటండి మనకు ఏదో జగమే మాయా పాట ఉంది కదా, జగమే మాయా బ్రతికే మాయా వేదాలలో సారమింతేనయ్యా అని ఒక పాట ఉంది. దాంట్లో చెప్తాడు కదా, ఆశామోహాల దరిరాని కోయి అన్యులకే నీ సుఖము అంకితమో అనే పాట ఉంది కదా. ఆశామోహాలు దరిరాని, కానీ చాలా విషాద గీతం, కానీ దాంట్లో చాలా అర్థం ఉంది మనకి. దేవదాస్ సినిమాలో అది బహుశా ఇదేనేమో. అంటే మనం దేనిని చూస్తున్నామో మూలం వైపు మన ప్రయాణం ఎప్పుడైతే కొనసాగిందో ఈ మూడు మనల్ని పట్టుకోవండి. లేదు మనం మూలాన్ని విడిచి ఎప్పుడైతే మనం పక్కకి వెళ్ళిపోయామో ఈ మూడు మనల్ని బంధిస్తాయి. దీని తర్వాత వెంటనే మనకి చెప్తాడు, మనకి ఇక్కడ ఆసురి ప్రవృత్తి అయిపోయింది. అంటే మనందరం ఏ కేటగిరీలో ఉన్నాం? అవజానంతి మాం మూఢ అన్నాడు కదా. అలాంటి మూఢస్థితిలో, మోహస్థితిలో, మరి ఆసురీ స్థితిలో, మరి కామంతో కూడి అంటే కోరికలతో కూడినటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి స్థితిలో మనం ఉన్నాం. దీని తర్వాత ఏం చెప్తున్నాడంటే మహాత్ములు ఎలా ఉంటారో చెప్తాడు. కాబట్టి జ్ఞానం అనేటటువంటిది మనకి ఎంత ముఖ్యమైనదో దానిని మహాత్ములు వాళ్ళ యొక్క జీవితాల్లో దానిని ఎలా ప్రవర్తింపజేస్తారు అనేటటువంటి విషయానికి చెప్తూ, మామూలుగా మనం ఎప్పుడైతే మన జీవితంలో ఇలాంటి స్థితిలో మనం ఉన్నామో మనల్ని మహాత్ములతోటి కంపారిజన్ చేసుకోవటం అన్నది కుదరదు. కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలిసినప్పుడు మనం వాళ్ళ యొక్క సహచర్యంతో లేదంటే వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో మనం కూడా నడుస్తూ మనల్ని మెల్లిమెల్లిగా ఆ స్థితిలోకి మనం మార్చుకోవచ్చు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్య అన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మహాత్ములైనటువంటి వాళ్ళట దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారట. అంటే ఏంటి దైవీ ప్రకృతి? దైవీ ప్రకృతి ఎవరిది? నా ప్రకృతి ఈ సమస్త సృష్టిని నిర్వర్తిస్తోంది, పుట్టిస్తోంది, దాన్ని నాశనం చేస్తోంది, పోషిస్తోంది అని చెప్పాడు కదా. దీనికి నా అధ్యక్షతని ఇదంతా జరుగుతోంది, నేను చేయనిస్తున్నాను అన్నాడు. ప్రకృతి చేసుకుంటోంది, నేను దాన్ని అనుభూతి చెందుతున్నాను అన్నాడు. కాబట్టి దైవీ ప్రకృతి ఎవరిది? నా ప్రకృతి అన్నాడు. అంటే ఈ సమస్త జగత్తంతా ఏ శక్తి అయితే ఆధారపడి ఉందో ఆ శక్తికి సంబంధించినటువంటి యూనివర్సల్ కాన్షియస్నెస్ అని మనం అనుకుంటామో దాన్నే భూతమహేశ్వరత్వంగా ఎప్పుడైతే మనకు చెప్పాడో, వీటన్నిటికీ నేను మహేశ్వరుడిని అంటే అధ్యక్షతన వహించి ఉన్నాను కాబట్టి నా ప్రకృతిని వాళ్ళందరూ ఆశ్రయించి ఉంటారు. దానివల్ల నన్ను నాశరహితుడుగా తెలుసుకుంటారు. అంటే నాకు ఎండ్ లేదు అని తెలుసుకుంటారట. అంటే ఇందాక మనం గదులు, చోటు, భూమి, ఆస్తులు పంచుకోవటం ఇలా చెప్పుకున్నాం కదా. మహాత్ములైనటువంటి వాళ్ళకేం గుర్తుంటుంది? ఈ భూమి, ఈ ఆకాశం ఇదంతా కూడా ఒకానొక చోటులో ఏర్పడినటువంటివే తప్ప ఇవేవి భాగాలు ముక్కలు కాదు అన్నటువంటి విషయం తెలుస్తుంది. వాళ్ళకి నేనంటే అంతర్యామే. అంటే గదిలో చోటు గాని, హద్దుల్లో అని నమ్మినటువంటి భూమి ఇది వేరు అనుకునేటటువంటి వాళ్ళు మనం మోహంలో పడ్డటువంటి వాళ్ళం. వాళ్ళకి నేనంటే ఏంటి? మన శరీరంలో మనం ఒక భాగం. నేను బజార్కి వెళ్తున్నాను అంటే ఏంటి? నేను ఆత్మస్వరూపుడను, బజార్కి వెళ్తున్నాను అని కాదుగా అర్థం. మనం వేసుకున్న ప్యాంటు, షర్టు, చెప్పులు, అన్ని నగలు, మరి లేదంటే చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ అన్ని కలిపి నేనంటున్నాం కదా. అది తేడా. వాళ్ళు ఆ మహాభూమిని, మహా ఆకాశాన్ని, చోటుని గుర్తుపెట్టుకుంటారట మహాత్ములైనటువంటి వాళ్ళు. ఇదంతా దైవీ ప్రకృతికి సంబంధించింది. ఇదంతా నేను అనేటటువంటి అంతర్యామికి సంబంధించినటువంటిది. ఈ విధంగా మనుషుల్లో అల్పాత్ములు, మహాత్ములు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ అల్పాత్ములైనటువంటి వాళ్ళందరికీ కూడా, అల్పాత్ములు అంటే తిట్టు అనుకోబోకండి, అది ఉన్నత స్థితిలో లేదు మన మనస్సు, మోహంలో ఇరుక్కోనుంది అని అర్థం. వాళ్ళందరూ అసుర స్వభావాన్ని, రాక్షస స్వభావాన్ని, మోహిని ప్రకృతిని పొందుతున్నారు. ఇందా చెప్పాడు కదా. దానివల్ల మనం ఏం చేస్తున్నాం? కొట్టుకుంటున్నాం, దుఃఖాలు పడుతున్నాం, కోర్టులకు వెళ్తున్నాం, వీడు వాడు కారణం అనుకుంటున్నాం. అవన్నీ మనం చెప్పుకోకర్లా. ఎందుకంటే మనం పడేటటువంటి బాధలన్నీ మనమే చెప్పుకుంటే కష్టం వేస్తుంది. కానీ మహాత్ములు నా స్వభావాన్ని పొందుతున్నారు అని చెప్తున్నాడు. నా స్వభావం అంటే అంతర్యామి స్వభావం. అట్లా అది నా స్వభావం. ఇది అందరి స్వభావాల కంటే మించింది. దాన్ని దివ్య ప్రకృతి అంటారు.
అందుకని మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రితాహ, వాళ్ళందరూ నా ప్రకృతిని ఆశ్రయించున్నారు. ఇలా నా ప్రకృతిలో ఉన్న వాళ్ళకి రెండు మనసులు ఉండవు. ఇప్పుడు ఆకాశంలో సగం ఆకాశం ఇది, సగం ఆకాశం అది అని ఉంటుందండి? ఎంత మేర పోయినా ఒకే ఆకాశం ఉంటుంది. మామూలు మనకి వాడు వీడు అని కనపడతాడు. మహాత్ములైనటువంటి వాళ్ళకి ఏం కనపడతారు? ఉన్నది ఒకే తత్వము, ఒకే నేను ఇన్ని రూపాల్లో ఉంది అని భావిస్తారు వాళ్ళు. అందరి గురించి ఒకటే అభిప్రాయం ఉంటుంది, అది నేననే అభిప్రాయం. వాళ్ళందరికీ అందులో నేనే కనిపిస్తానని చెప్తున్నాడు. ఇది అన్యం పుట్టదు. భజంతం అన్య మనసో అంటే ఇంకొక మనసు లేక, ఇతరం లేక ఒకే తత్వంతో ఒకే మనసుతోటి నన్ను భజిస్తారు అంటే నన్ను ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తారు అని అర్థం. ఇది మనకి మహాత్ములకి లేదంటే మామూలుగా మనం జీవులకి ఉన్నటువంటి డిఫరెన్స్ అది. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎవరికి నమస్కరించినా లోపల ఉన్న వాడికే నమస్కరిస్తారు, ఎవరితో మాట్లాడుతున్నా లోపల ఉన్న వాడితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే శబ్దం అనేటటువంటిది కూడా వాడి నుంచే వస్తుంది, చూపు వాడి నుంచే వస్తుంది, వినికిడి వాడి నుంచే వస్తుంది. ఈ భావంతో వాళ్ళు ఉంటారు. దీనిలే మనం అష్టాంగ యోగంలో కూడా చెప్తారు, అందులో కూడా ఈ విధంగానే ఉంటుంది. ఇలా వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. దీనికి మనం చేసేటటువంటి దాని గురించి అహింస, సత్యము, బ్రహ్మచర్యము, ధర్మాచరణము, యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధులు అనేటటువంటి అష్టాంగ యోగం ఏదైతే ఉందో వీటన్నిటికీ కనుక వాళ్ళు సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఇవన్నీ దొరుకుతాయి. అప్పుడే జ్ఞానం వస్తుంది మనకి. నహి జ్ఞానేన సదృతం పవిత్రం హె విద్యతే అని కూడా చెప్పాడు కదా. ఈ పవిత్రతను బట్టి దానివల్ల పవిత్రత వస్తుంది, ప్యూరిటీ వస్తుంది. ఎప్పుడైతే నీలో ప్యూరిటీ పెరిగిందో, అది బయట ప్యూరిటీ కాదండో, ఇన్నర్ ప్యూరిటీ. గుర్తుపెట్టుకోండి, ప్యూరిటీ ఈజ్ నాట్ ఎక్స్టర్నల్, ఇట్ ఈజ్ ఇంటర్నల్. మామూలుగా మనం బయట స్నానం చేసి మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని కూర్చున్నా లోపల దరిద్రమైన ఆలోచన ఉండొచ్చుగా మన మనస్సులో. లేదా బయట నువ్వు అంత ముడతలు ఉన్న చొక్కా వేసుకున్నా, అంత ఇస్త్రీ లేకపోయినా, సెంటు కొట్టుకోకపోయినా, చక్కగా తలకాయ దూకొని ఉతికిన బట్టలు వేసుకొని ప్రశాంతంగా ఉండేటటువంటి వాడు లోపల పవిత్రత ఉన్నాడు అనుకో, లోపల పవిత్రత ఉన్నవాడికే ఆనందం ఉంటుంది. ఆనందం అనేటటువంటిది ఇంటర్నల్, నాట్ ఎక్స్టర్నల్. పవిత్రతను బట్టి ఆనందం ఉంటుందిట. ఇది ఒక రహస్యం అని చెప్పారు. ఏంటి రహస్యం? మనం ఎప్పుడూ కూడా దేనికి చెప్పుకుంటున్నాం? మనిషి దేని గురించి ఆలోచిస్తాడు అంటే ఆనందంగా ఉండటం కోసం ఆలోచిస్తాడు. ఆనందంగా ఎలా ఉంటాం? ప్యూరిటీ పెంచుకుంటే ఉంటాం. ప్యూరిటీ ఎలా పెరుగుతుంది? మన సాధన వల్ల మనలో ఉన్నటువంటి పనికిరానివన్నీ తీసేసుకోవాలి. మన ఆలోచనలు అనేటటువంటి బియ్యంలో పనికిరాని అనేటటువంటి బెడ్డలు మనమే ఏరి పారేసుకున్నప్పుడు మనకి నిజమైనటువంటి బియ్యం ఎలా మిగిలి దాన్ని మనం అన్నం వండుకొని తిని ఎలా అనుభూతి చెందుతామో, అలాగే మన జీవితంలో ఏర్పడుతున్నటువంటి రకరకాల సంఘటనల కారణంగా ఎవరో ఒక ఆప్తులను కోల్పోయారండి, ఇక జీవితాంతం దాని మీదేనా? 20 ఏళ్ల తర్వాత కూడా అది తలుచుకొని ఇంకా నువ్వు బాధపడుతున్నావు అంటే ఇరుక్కుపోయినట్టే అక్కడ. కాకపోతే ప్రతివాడు వచ్చినవాడు వెళ్ళిపోడా. ఎచ్చట పుట్టిన కచ్చట కేగుట నైజము జీవకోటికిన్ అంటాడు భాగవతంలో. వెళ్ళిపోతారు. ఎవరుంటారు శాశ్వతంగా? భూమికే అట్టు పెట్టుకొని ఎప్పుడు శాశ్వతంగా ఉన్నవాడు ఎవడు లేడు. భూమి పుట్టినప్పటి నుంచి మనం మామూలుగా వాడు భూమితో పాటు పుట్టాడరా అని అంటుంటాం సరదాగా. నిజంగా ఎవడు లేడు కదా. కాబట్టి ఇది మనం ఎప్పుడైతే మనం పెంచుకుంటున్నామో మన భావంలో, మన ఆలోచనలో ఇవన్నీ మనం చూసుకుంటున్నప్పుడు మనకు కావాల్సినటువంటి మార్పులు మన సాధన ద్వారా మనం తెచ్చుకోవాలి. అలా మనల్ని మనం పవిత్రత చేసుకుంటున్నప్పుడు, పవిత్రీకరించుకుంటున్నప్పుడు, లోపల మన భావాలన్నీ చక్కగా మారుతున్నప్పుడు మనలో ఒక ఆనంద స్థితి వస్తుంటుంది. ఇది బయట వాటితో కాదు, లోపల వాటితో వల్ల. అందుకే మనకి మామూలుగా ఉపనిషత్తులతో ఏం చెప్తారంటే, నువ్వు మామూలుగా శరీరంతో పొందే ఆనందం కంటే ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం పెద్దది, దానికంటే మనస్సు పొందే ఆనందం గొప్పది, దానికంటే బుద్ధి పొందే ఆనందం గొప్పది, దానికంటే జీవుడు ఆనందం 100 రెట్లు ఎక్కువ అని చెప్తుంది తైత్రీయోపనిషత్తు. ఒక జీవుడిగా నువ్వు పొందే ఆనందం, నువ్వు బుద్ధిలోకంలో పొందే ఆనందం, నీ మనోలోకంలో పొందే ఆనందం, నీ ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం, నీ శారీరకంగా పొందే ఆనందం, వీటన్నిటికంటే జీవుడుగా నువ్వు పొందేటటువంటి ఆనందానికి అంత ఉత్తమమైనటువంటి స్థితి ఉంటుంది. ఆ స్థితిలోకి మనం ఎప్పుడు వెళ్తాం? As much as you increase your inner purity, నీలో పవిత్రత పెరుగుతున్న కొద్దీ ఇది పెరుగుతుంది.
దానికోసం జ్ఞానం కలిగింది అనుకోండి, ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, ఇక అంతకంటే ఆనంద స్థితి ఏముంది? ఆత్మజ్ఞానం కలగటం వల్ల ఏం జరుగుతుంది? నేనే దైవం అని తెలుస్తుంది. నేనే దైవం అని తెలుస్తుంది కాదు, అది కూడా ఒక భావనే. దైవమే నాలాగా ఇక్కడ ఉన్నాడని తెలుస్తుంది. నేను దైవానికి ఒక రిఫ్లెక్టివ్ పర్సన్ ఇక్కడ అని తెలుస్తుంది. ప్రతిబింబాత్మకంగా నేను ఇక్కడ ఉన్నాను అని తెలుస్తుంది. ఇక దాన్ని మించిన ఆనందం లేదు. ఇక అంటే ఎంత ప్యూరిటీ లెవెల్స్ పెంచుకోవాలి అన్నది తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే, మహాత్ములైనటువంటి వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు. మన శరీరం శుభ్రంగా ఉండాలి, మన ఇంద్రియాలు శుభ్రంగా ఉండాలి, మన మనస్సు శుభ్రంగా ఉండాలి. బుద్ధిలోకం బాగానే ఉంటుంది. బుద్ధిలోకం దాకా మనం వెళ్ళాం. బుద్ధిలోకంలోకి ప్రవేశించిన వాడు ప్యూరిటీ మంచి లెవెల్లోకి వెళ్ళినట్టే. మనం ఇంకా ఎంతసేపు బాడీ లెవెల్లోనే ఉంటాం. మన కాన్షియస్ అంతా బాడీ లెవెల్లోనే ఉంటుంది. అది దాటి ఇంద్రియ జ్ఞానం దాటి, అది దాటి మనోమయం దాటితే అప్పుడు బుద్ధిలోకాల్లోకి వెళ్తుంది. దీనికోసం అండి మనం చేసుకోవాల్సినటువంటి సాధనలన్నీ కూడా అలా చేసుకున్నప్పుడే మనకి కొద్దో గొప్ప మనకు కావాల్సినటువంటి ఆనంద స్థితికి వెళ్ళడానికి జరుగుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే మనం పవిత్రత పెంచుకుంటున్నామో, దానితో పాటు జ్ఞానం పెరుగుతోందో అపవిత్రత అంటదు. అపవిత్రంగా ఉన్నవాడికి జ్ఞానం అవ్వదు. ఎందుకంటే దాని మీద వాడికి ఆ చూపు ఉండదు. ఇది తెలుసుకుందాం. కొంతమందికి కొత్త విషయాలు తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది. ఇదేంటో చూద్దాం, అదేంటో చూద్దాం, దాని గురించి విందాం, దీని గురించి విందాం, అందులో ఏం చెప్పారో చూద్దాం, ఇందులో ఏం చెప్పారో చూద్దాం, అక్కడ ఇక్కడ ఎలా ఉందో చూసి నేర్చుకొని తద్వారా వికాసం పొందేటటువంటి వాళ్ళు ఉంటారు. అలా కాకుండా మామూలు కేవలం యూట్యూబులతోటి బతికేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు అదొకటి వచ్చింది కదా మనకి. ఏది కూడా పావుగంట, అరగంట. ఇంకొకటి, ఒక గంట సేపు మనం ఏదైనా ఆడియో పెడితే ఎక్కువ మంది వినండి. పావుగంటే వినరు. 20 నిమిషాలు దాటితే, 10 నిమిషాలు దాటితే, 10 నిమిషాలు దాటితే నేను వినండి అన్నాడు ఒక ఆయన, మా ఫ్రెండ్. అంటే ఇప్పుడు మనం గంట సేపు మాట్లాడుకుంటున్నాం, వింటున్నారంటే మహాత్ములు అనమాట. అంతే అంతే. ప్రస్తుతం అలా ఉంది. 2 నిమిషాల నుంచి 1 నిమిషానికి వచ్చేసింది కదా షార్ట్స్ అవన్నీ కూడా. 1 మినిటే. 1 మినిట్ దాటితే లేదు. అంటే నీకు ఏ విషయమైనా నీకు చెప్పాలి అంటే నిమిషంలో చెప్పాలి. నిమిషంలో ఎలా చెప్తాం? నిమిషంలో చెప్పిన ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలవా? మోహాశ మోహకర్మాణో మోహజ్ఞాన విచేతస అనేటటువంటి శ్లోకాన్ని, దాని అర్థం 1 నిమిషంలో వివరించి చెప్పగలవా? చెబితే మనకు అర్థం అవుతుందా? ఏమిటి, చెబితే నీకు అర్థం అయిపోతే ఏం ఉపయోగం? నీ ఆచరణలోకి దించుకునేటట్లుగా నిన్ను ప్రోత్సహించగలిగేటటువంటి విధానంగా ఆ 1 నిమిషంలో మనం చెప్పగలం. ఎందుకంటే అంతకు మించి మనం వినం. రెండోసారి చెబితేనే నాకు నచ్చదంటాడు, మొదటిసారి వెంటనే కష్టం అంటాడు. సినిమాలు మనకు చాలా మంచి విజ్ఞానం ఇస్తాయిలేండి. ఇది మనం మన లోపలికి ఎంత దించుకుంటే అంత వస్తుందండి. ఎంత పెరిగితే మనకి మన జీవితంలోకి అంత రిఫ్లెక్ట్ అవ్వాలి. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం తెలుసుకున్నటువంటి విషయం, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం మనల్ని ఆ విషయం చెప్పి మనలో ఒక మథనం జరగాలి, ఒక చర్నింగ్ జరగాలి. ఎందుకురా ఏదో పెద్దానికి ఏడుస్తావు, విన్నావు కదా, చదివావు కదా, నేర్చుకున్నావు కదా, చూసావు కదా, ఇన్ని చేసావు కదా, ఇంకా దానికోసం ఏడుస్తావే అనేటటువంటి భావన నీలో కలిగి దానిలోంచి నువ్వు బయటికి రావాలి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, మన జీవితంలో మనకు వస్తున్నటువంటి కష్ట నష్టాలు, ఇబ్బందులు, ఇవన్నీ మనల్ని స్క్వీజ్ చేస్తాయి, పిండేస్తాయి. కానీ తెలుసుకున్నటువంటి జ్ఞానంతో వాటిలోంచి బయటికి ఎంత తొందరగా రాగలిగితే అంత మనను ఉద్ధరించుకోవడానికి మనకి మార్గం దొరుకుతుంది. సో అలా ఎవరైతే పవిత్రతను పెంచుకుంటూ దాని ఆధారంగా జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆనందాన్ని పొందేటటువంటి స్థితిలో ఉంటారో వారు అంతటా నిండి ఉన్నటువంటి ఒకానొక దైవాన్ని దర్శిస్తూ, ఆ తత్వాన్ని దర్శిస్తూ, దానికి ఆది అంతం అనేటటువంటిది లేదు, అది అవ్యయం అని తెలుసుకొని ఎవరిని చూసినా కూడా వాళ్ళ యందు ఉండేటటువంటి ఆ తత్వంతోటే ముడిపెట్టుకుంటూ, ఏ ప్రయత్నం చేసినా ఆ తత్వంతోటే చేస్తూ, అన్ని పనులు దాంట్లోనే చేస్తూ ఒక చలించని దృఢమైనటువంటి వ్రత స్థితిలో ఉండేటటువంటి వాళ్ళు మహాత్ములు. వాళ్ళు ఎవరికి నమస్కరించినా ఆ భావంతోటే, నాకు నమస్కరించడంతో ఈ భావంతో నమస్కరిస్తారని చెప్తూ ఉంటాడు. సతతం కీర్తయంతో మాం యతం తస్య దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే అంటాడు. వాళ్ళు ఆ విధంగా
నిత్య ఉపాసన కలిగి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. భక్తి భావంతో వాళ్ళు ఎప్పుడు నాతోటే కలిసి ఉంటారు. వాళ్ళు నిత్యయుక్తులు. ఈ విధమైనటువంటి సాధన మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. అది ఇదే విషయం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఉన్నది అదే కాబట్టి. కొత్తగా చెప్పి ఇంకా కొత్తగా పోయి కొత్త దాంట్లో మనల్ని తీసుకెళ్లి ఎక్కడో పడేయటం కాదు. పూజ చేసినా అదే ఉపాసన, ఎవరితో అన్నా మాట్లాడినా అదే ఉపాసన, ఒకవేళ ఎవరికైనా సహాయం చేసినా అదే ఉపాసన. ఆ విధంగా మహాత్ములైనటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ ఆసురీ శక్తులు గాని, లేదా మోహిని కామిని శక్తులు గాని, ఆసురీ ప్రవృత్తి గాని, లేదా దైవీ ప్రకృతి గాని, ఈ రెండిట్లోంచి ఆసురీ ప్రకృతి, దైవీ ప్రకృతి, వీటిల్లోంచి మనం బయటపడటానికి మనం మన సాధన ఎలా కొనసాగించాలి అనేటటువంటిది మనం డిసైడ్ చేసుకోవాలి. తెలిసిన విషయం ద్వారా డిసైడ్ చేసుకోవాలి. సార్ నేను ఎలా చేయాలి సార్, ఎలా చేయాలని కాదు, నీకు ఎలా వీలు కుదురుతుందో అలా చేయాలి. సాధ్యపడేదే సాధన నాన్న అని చెప్పింది జిల్లేళ్లమూడి అమ్మగారు. సాధన అంటే ఏమిటంటే నీకు సాధ్యపడేది, నువ్వు ఎంత చేయగలవో అంత. నేను రోజు కూర్చొని 1,00,000 మంత్రం చేయి, 1,00,000 గాయత్రి చేయి, 1,00,000 ఈ మంత్రం చేయంటే కుదరకపోవచ్చు కదా. బేబీ స్టెప్స్ తోటే మొదలు పెట్టాలి ఏదైనా. అలా బేబీ స్టెప్స్ తో మొదలు పెట్టడానికి మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలో కొత్తగా రేపటి నుంచి ఉగాది వస్తుంది కాబట్టి ఏదో ఒక రెజల్యూషన్, ఈ విశ్వావసునామ సంవత్సరంలో నేను ఈ విధంగా చేస్తాను, ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. ఏదో మనం చేసుకోవాలి. ఏదో ఒకటి, ఒక మంచి పని, లేదంటే ఒక మంచి సాధన. చిన్న చిన్న సాధనలో మనం ఎప్పుడైతే మొదలు పెడతామో మనకి లేదు సార్ వాడిని వీడిని విమర్శించే అలవాటు, నేను ఇక నుంచి ఎవరిని విమర్శించను. ఒక ఉపాసన పెట్టుకోండి. సద్గుణోపాసన అంటారు దాన్ని. ఇతరుల్లో ఉన్నటువంటి మంచి గుణాలనే నేను దర్శిస్తాను, మిగిలిన గుణాలు నాకు అవసరం లేదు. అదేంటి సార్ మనుషుల్లో మంచి గుణాలు కూడా ఉంటాయా సార్, పరమ దుర్మార్గుల్లో కూడా ఉంటాయంటే ఉంటాయి. వాడిని కూడా ఇష్టపడేవాళ్ళు ఉంటారుగా. ఎందుకు ఇష్టపడుతున్నారు? వాడి భార్య, వాడి పిల్లలు, వాడి చేత సహాయం పొందిన వాళ్ళు అందరూ కూడా రకరకాలుగా ఇష్టపడుతున్నారుగా. అంటే ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆ తత్వానికి సంబంధించినటువంటి గుణాలు ఏమున్నాయో దానిని ఉపాసన చేసినప్పుడు మనలో ఉన్న మలినాన్ని పోతాయి. ప్యూరిటీ అనేటటువంటిది ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ మెల్లిమెల్లిగా బయటకు వచ్చేసి డివోషనల్ వైపు మనం మారటానికి మనకు మారుతుంది. అంటే మనం మెల్లిమెల్లిగా మూలం వైపు మన ప్రయాణం అనేటటువంటిది మన సాధన మనకు తీసుకెళ్తుంది. దానికోసం మనం ఈ విశ్వావసునామ సంవత్సరం రిజల్యూషన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకొక సాధన మనకు నచ్చింది, మనం చేయగలిగేది, మనకు సాధ్యపడేది, అటువంటి సాధన మనకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రారంభించుకొని దాన్ని నిరంతరం అంతరాయాలు లేకుండా, ఎక్కడైనా గ్యాప్స్ వస్తున్నా మళ్ళీ దాన్ని జాగ్రత్తగా అరే గ్యాప్ వచ్చింది అని మళ్ళీ మార్చుకుంటూ దాన్ని మన దినచర్యని వాటిని మార్చుకుంటూ ఆ విధమైనటువంటి సాధన మన జీవితంలో ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటుందో మనలో పవిత్రత పెరుగుతూ ఉంటుంది. పవిత్రత పెరిగినతో పాటు జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానంతో పాటు ఆనందం పెరుగుతుంది. అది మన పరమావధి. ఆ స్థితి వైపు మనకు వెళ్ళటానికి కావాల్సినటువంటి సాధన. ఈ సాధనలో మనం ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి మరొకసారి అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరికీ ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖము, తృప్తి అన్నీ కలగాలని దుర్గామాతను ప్రార్థిస్తూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.